ఇప్పుడున్న పోటీ కేవలం బీజేపీ ఇంకా కాంగ్రెస్ మధ్యన. తప్పనిసరిగా ఇది పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్యలో ప్రతి నలుమూలల పెద్ద మనుషులు కానించి యువకుల వరకు అవగాహన వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే, ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే. మీరు చూసిండ్రు, దాని ఇంతకుముందు కూడా ఫరక్ బాగుండే. ఒక ఎమ్మెల్యే గెలిచిన దగ్గర 4 ఎంపీలు గెలిచింది. ఈవెన్ ఎమ్మెల్యేది కూడా అన్నిట్లా ఎక్కువ పెరుగుతుంది అంటే బీజేపీ దక్షిణ భారతదేశంలో. ఇప్పుడు తమిళనాడు చూసుకోండి, కేరళ చూసుకోండి, కర్ణాటక ఎట్లయినా ఉన్నాం. మొన్న ఓడిపోయినా కూడా 1% ఓట్ షేర్ కూడా తగ్గలేదు. అండ్ అన్నిట్లా తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి ఇంకా కేరళలో పెరుగుతున్నాం. వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఇది మోడీ ఇంకా కాంగ్రెస్ రాహుల్ గాంధీ మధ్యలో ఉన్నది. ఇందులో టీఆర్ఎస్ రీజనల్ పార్టీ లేలేదు. అయితే బీజేపీ వాళ్ళు ఎవరైనా గమనిస్తున్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తే ఏం ప్రచారం చేస్తున్నారు? మోడీ గారు దేశానికి కొరకు, రాష్ట్రానికి కొరకు, మా గ్రామం కొరకు, పట్టణం ఇవి చేస్తున్నారు, అందుకే మోడీకి ఓటేయమని అడుగుతున్నారు. అదే కాంగ్రెస్ మీరు గమనిస్తే కాంగ్రెస్ ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి నీ ఓటేయని అడుగుతలేదు, అడిగే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ రాహుల్ గాంధీకి ఓటేస్తే ఓటు అడిగితే ఉన్న ఓట్లు ఓటాయి. అందుకే వాళ్ళకి 2 స్ట్రాటజీస్. ఒకటేమో ఫ్రీబీస్ అంటే అసాధ్యమైన పథకాలు, ఇంకోటేమో విపక్షం మీద బురద చల్లాలి. వాళ్ళు చూసిండ్రు ఏంది రాహుల్ గాంధీ పేరా చెప్పి ఓటు అడగలేరు. అయితే అసాధ్యమైన పథకాలు ఏవి ఉన్నాయి? ఇంతకుముందు చేసినవి పాత పథకాలే అమలు చేయని పరిస్థితి. ఎందుకంటే పాత అయిన పోత వీళ్ళ చేతిలో చిప్పబెట్టిపోయిండు. పాత అయిన 7 లక్షల అప్పులు పెట్టి వీళ్ళకి పోయిండు. వీళ్ళు కట్టే బాధ్యత వీళ్ళది. దాదాపు 60,000 కోట్లు అప్పు ప్రిన్సిపల్ ఇంకా మిత్తి కలిసి కట్టాలి. దాని తర్వాత జీతాలు కట్టినా మిగిలేదు ఏం లేదు. పాత పథకాలు అంటే ఎక్కడున్న పెన్షన్లు ఆ పథకాలే అమలు చేసేది కష్టమైతే మళ్ళీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు ఇంకా కష్టమైతే మనం ఇంకా 2 గ్యారెంటీలు ఇచ్చింది. అయితే వాళ్ళకి తెలుసు రాహుల్ గాంధీ పేరా అడగలేము, ఈ కొత్త పథకాలు ప్రజలను నమ్మించి మోసం చేసిలో తప్పుదారి పడి అడగాలి. ఇంకోటేమో మీ మోడీ గురించి అన్న ఆయన మీద ఆయన డిక్టేటరు, మీ బీజేపీ మద్దతత్వ పార్టీ, మీ క్యాండిడేట్ మంచి లేడు, లేకపోతే ఈ క్యాండిడేట్ మంచి ఉండు కానీ ఇవన్నీ కూడా అవుతుంది. అందుకే మాకు ఎటు చూసినా సర్వేలను చూసినా, మేము రోడ్ల మీద తిరిగినా, ఇంటింటికి పోయినా కూడా ప్రతి ఒక్కరు చెప్తుండ్రు. ఎవరు నిన్న కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు బీజేపీ మళ్ళా టీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు కూడా 60% బీజేపీకే ఓటేస్తున్నారు. అందుకే భారీ మెజార్టీతో గెలవబోతుంది.